చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఒకే ఎజెండా ఫిక్స్ చేసుకుందా? 2029 ఎన్నికల కౌంటింగ్ రోజు రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఆ రోజు చూసుకుందాం. ఈ రోజుకు మాత్రం ప్రతి క్షణం మన ఆత్మ సంతృప్తి పొందేలాగా మాట్లాడుకుందాం అన్న ఒక ఎజెండాను చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ చేసుకున్నారా? తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జీలతో చంద్రబాబు నాయుడు గారు కాఫీ కబుర్లు అంటూ ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు 2-3 కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అనేక సర్వేలు చేయిస్తూ ఉన్నాను, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనకు 8% మెజారిటీ పెరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా నిజమాటి కానే కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అన్నది ఆయన మైండ్ గేమ్ లో భాగం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల నుండి కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. 2014-19 మధ్య పరిశీలన చేస్తే ఇలాంటి స్టేట్మెంట్లు చంద్రబాబు నాయుడు గారు చాలా ఇచ్చారు. 2016 జూలైలో, అంటే అప్పటికి కరెక్ట్ గా ఈ తరహాలోనే 2 ఏళ్ల పరిపాలన పూర్తయినప్పుడు కేబినెట్ భేటీలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన వ్యాఖ్యలు ఏంటి? 80% మంది ప్రజలు మన ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉన్నారని కేబినెట్ లో వ్యాఖ్యానిస్తే బయటకు వచ్చిన మంత్రులు కూడా అవును, మా సర్వేలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద 80% మంది పబ్లిక్ సంతృప్తిగా ఉన్నారని తేలింది అంటూ 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా 2016 జూలైలో చంద్రబాబు నాయుడు గారు మంత్రులు అంతా పదే స్టేట్మెంట్లు ఇచ్చారు. అంతటితో ఆగారా? చంద్రబాబు నాయుడు గారి అంచనాలు ఎంత యాక్యురేట్ గా ఉంటాయి అన్నదానికి కూడా మరో ఉదాహరణ ఉంది. 2019 ఫిబ్రవరి నెలలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 80% మంది పబ్లిక్ మన మీద సంతృప్తిగా ఉన్నారు, ఇక ఎన్నికల్లో 80% సీట్లు సాధించడమే మన లక్ష్యం అంటూ చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. కరెక్ట్ గా 2 నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 23 సీట్లకు తెలుగుదేశం పార్టీ పడిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘోరమా, ప్రజల్ని ఇంతగా ఇబ్బంది పెట్టామా అని అప్పటి వరకు తనకేమీ తెలియనట్టు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత 8% మెజారిటీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే పెరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. ఎలా పెరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఈ రాష్ట్రంలో పలానా వర్గం సాలిడ్ గా మా వైపు సంతృప్తిగా ఉందని గుండెల మీద చేసుకొని చెప్పే పరిస్థితి ఉందా? నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ ఈ 6 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ గ్యారంటీగా గెలిచే 3వ స్థానం ఏది అంటే చెప్పలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో 2019 ఫలితాలే మళ్ళీ రిపీట్ కాబోతున్నాయి అని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఎవరినైతే విలన్లుగా చూపిస్తూ ఉన్నారో పదే కొడాలి నాని, వల్లభనేని వంశీలకు సంబంధించిన గ్రాఫ్ వాళ్ళ నియోజకవర్గాల్లో చాలా శరవేగంగా పెరిగిపోతోంది అని మేధావుల ఫోరం నాయకుడు చలసాని శ్రీనివాస్ గారే చెప్పారు. తాను తిరిగాన గ్రౌండ్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ గెలవగలుగుతుందా? రైతులకు చూస్తే పరిస్థితి వైసీపీ హయాంలో ఆర్బీకే సెంటర్లు పెట్టి ఊరూరికి వాళ్ళ దగ్గరికే మందులు, ఎరువులు అన్ని సప్లై చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? యూరియా కోసం రైతులు నడి రోడ్డు మీద వారాల తరబడి నిలబడాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ ఇదే అని చెప్పి ఎన్నికలకు ముందు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకు గిట్టుబాటు లేకపోయినా సరే దాన్ని కొనకపోగా కేంద్రానికి ఒక లేఖ రాయడం, అంతటితో వదిలేయడం. నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని చెప్పి నిరుద్యోగుల్ని నమ్మించి జంజీ ఓటు అని వేయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ₹1 లేదు. మరి అందుకని 8% ఓటింగ్ పెరుగుతుందా? మహిళలకు నెలకు 1500 ఇస్తానన్నారు, కానీ ₹1 విడుదల చేయలేదు. దీన్ని బట్టి ఏమైనా 8% ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుందా? ఊరికి 4 బెల్ట్ షాపులు, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 బెల్ట్ షాపులు ఏర్పాటు చేసినందుకు పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పి ప్రజలంతా ఓట్లేయడానికి ఎగబడుతున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా జూద కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు గాను రాష్ట్ర ప్రజలు మరో 8% ఓట్లు ఎక్కువగా ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారా? వైసీపీ ప్రభుత్వం మీద యార్కర్లు సంధించిన ఉద్యోగస్తులకి, ఉద్యోగ సంఘాల నాయకులకి కనీసం అపాయింట్మెంట్ కూడా లేదు. మరి అందుకని ఈసారి కూడా ఉద్యోగులు మరింత ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తారని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారా? ఫీజు రియంబర్స్మెంట్ మూలన పడేసినందుకు కానీ బీసీ వర్గాలు మొత్తం ఓట్లేస్తాయనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఆరోగ్యశ్రేణి నీరు గార్చినందుకు ఓటింగ్ పెరుగుతుంది అనుకుంటున్నారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సొంతం చేసుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులు రాబందుల్లాగా ఆ మెడికల్ కాలేజీల చుట్టూ ఇప్పటికీ కూడా సంచరిస్తూ ఉంటే ఆ రాబందుల రెక్కల సౌండ్ చూసిన తర్వాత పబ్లిక్ మరో 8% ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి అధికారంగా ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి 15 లక్షల కోట్లు అప్పు చేశారని ప్రచారం చేస్తే నిజమే కాబోలు అని నమ్మిన మేధావులు కూడా మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ఇప్పుడు తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలోనే దాటించేశారని తేలిన తర్వాత గత ఎన్నికల్లో అప్పులు అని రాస్తే నమ్మి ఓట్లేసిన మేధావి వర్గమైనా ఇప్పుడు తిరిగి ఓట్లేస్తుందా? వాళ్ళు ఇంకా మరింత ఎక్కువగా ఓట్లేస్తారని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారా? ఏ విధంగా 8% ఓటింగ్, 8% మెజారిటీ పెరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు? అంటే కేవలం 2014-19 మధ్య ఏ స్ట్రాటజీని ఫాలో అయ్యారో చంద్రబాబు నాయుడు గారు అదే ఫాలో అవుతున్నారు. అప్పుడు కూడా 2 ఏళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా 80% మంది మా మీద మోజుగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో చూస్తే 23 సీట్లకు వచ్చేశారు. ఇప్పుడు కూడా 2 ఏళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఇప్పటికిప్పుడు 8% మెజారిటీ పెరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సేమ్ ఈసారి కూడా 2029 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2019 ఎన్నికల తరహాలో ఎలా అన్నారో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఇంత ఘోరంగా నేను ప్రజల్ని ఏం ఇబ్బంది పెట్టాను, ప్రజలు నన్ను అర్థం చేసుకోలేదు, ఎక్కడో పొరపాటు జరిగింది అని మళ్ళా రొటీన్ గానే చెప్పే
అంశాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఎక్కడా రియాలిటీకి దగ్గరగా లేదు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే ఇదంతా మైండ్ గేమ్ లో భాగం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగేది లేదు, తాను చెప్పిన సర్వే నిజమా అబద్ధమా అని తేలేదు లేదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రకటన ఇస్తూ ప్రస్తుతానికి అంతా బాగుంది అని అనిపించేలాగా ప్రభుత్వం మీద వైసీపీ నానాటికి ఫైట్ ని ఇంకా ఉధృతం చేస్తూ ఉన్న నేపథ్యంలో వైసీపీ నాయకుల్ని క్యాడర్ ని ఒక నీరు గారిపోయేలా చేయడంలో భాగంగా మైండ్ గేమ్ లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చెప్తున్నారు.